ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మొన్న రీసెంట్గా మనం 80,000 వర్త్ ఉన్నటువంటి డాల్బీ అట్మాస్ ఆంక్యో హోమ్ థియేటర్ సిస్టమ్ అయితే చూసాం కదా, 5.1.2. సో ఇది వచ్చినప్పటికే మనకి 5.1.1. ఇది కూడా ఆంక్యో బ్రాండ్కి సంబంధించిందే. కాకపోతే ఇది లో బడ్జెట్లో మనకు రావడం అయితే జరుగుతుంది. అరౌండ్ మీకు జస్ట్ 42,000 రూపీస్కి మనకి ఇది రావడం జరుగుతుంది. దీంట్లో ఇది DTS X అలాగే డాల్బీ డిజిటల్తో పాటు డాల్బీ అట్మాస్ కూడా మనకు సపోర్ట్ చేయడంతో పాటు 4K ప్యారలల్ అవుట్పుట్ని కూడా మీరు తీసుకోవచ్చు, అంటే HDMI ఆర్క్ ద్వారా. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఈ హోమ్ థియేటర్ సిస్టమ్ అయితే మనం అన్బాక్సింగ్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్ అలాగే సౌండ్ టెస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, మనకి బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా నీట్గా టేప్ చేసి అయితే పంపించారు. సో ఫస్ట్ పైన ఉన్నటువంటి సీల్ని అయితే నేను ట్యాంపో చేస్తున్నాను, అలాగే సైడ్స్ అలాగే కార్నర్స్లో ఉన్నటువంటి సీల్స్ని కూడా ప్రస్తుతం నేను ట్యాంపో చేస్తున్నాను. సో ఇక బాక్స్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్లీ వీళ్ళు ప్రీవియస్ జనరేషన్ దానిలో ఎలా అయితే మనం చూసామో సేమ్ అదే విధంగా మనకి ఇందులో కూడా రావటం జరిగింది. సో ఫస్ట్ ఇనిషియల్గా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక రిమోట్ కంట్రోల్ అలాగే ఏఎంకి సంబంధించినటువంటి యాంటీనాతో పాటుగా మనకి FM యాంటీనా అలాగే దీనికి సంబంధించి మరికొన్ని యాక్సెసరీస్ని అయితే మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇక మనకి ఏవీ రిసీవర్ని మనకి బాక్స్లో ప్రొవైడ్ చేశారు. సో ఇక ఏవీ రిసీవర్ని కూడా తీసేద్దాం. సో ఏవీ రిసీవర్ని కూడా నేను రిమూవ్ చేశాను. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్లో మీరు చూసారన్నట్లయితే శాటిలైట్ స్పీకర్స్తో పాటు ఊఫర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాటిలైట్ స్పీకర్స్ ఏవైతున్నాయో వీటిని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ప్యాకింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. సో ప్యాకింగ్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆల్మోస్ట్ మనకి ఎలాంటి లాజిస్టిక్స్లో కూడా ఇవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి శాటిలైట్ స్పీకర్స్ని అయితే మనం చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే సెంటర్ అలాగే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్తో పాటు సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ అండ్ అట్ ద సేమ్ టైం స్పీకర్కి సంబంధించినటువంటి కేబుల్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో వీటిని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇండివిజువల్గా ఒక్కొక్క స్పీకర్ నేను మీకు చూపిస్తాను. అపార్ట్ ఆఫ్ దిస్ వీళ్ళు మనకి ఒక ఊఫర్ని ప్రొవైడ్ చేశారు. సో హియర్ ఇట్ ఈస్, మనకి ఊఫర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ దీన్ని కూడా మనం అన్రాప్ చేసి ఒకసారి లోపల ఊఫర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఓపెన్ చేయగానే మనకి బాటమ్ పార్టే కనిపించింది. సో బాటంలో మీరు చూసారంటే 6.5 ఇంచెస్ సైజ్ ఉన్నటువంటి ఒక సబ్ ఊఫర్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎయిర్ ఫ్లోకి సంబంధించినటువంటి వెంట్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎయిర్ ఫ్లో వెంట్ కూడా చాలా పెద్దగానే హ్యూజ్గానే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద స్పీకర్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఆంక్యో అని చెప్పి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక చూడండి, మొత్తం వుడెన్ ఫినిష్తోనే మనకు ప్రొవైడ్ చేశారు. చాలా నీట్ ఫినిషింగ్. ఈవెన్ మనకి కింద ఉన్నటువంటి ఈ గ్రిప్స్ ఏవైతే ఉన్నాయి, రబ్బరైజ్డ్ గ్రిప్స్ కూడా మనకి ఇది అటు ఇటు మూవ్ కాదు. చూడండి, మీరు ఇక్కడ నేను ఫ్లోర్ మీద పెట్టి దీన్ని చాలా హార్డ్గా పుష్ చేస్తున్నాను. సో సాధారణంగా ఇవి యూస్ చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే ఇది ఒక దగ్గర నుంచి మరొక ప్లేస్కి అయితే మూవ్ అవడం జరుగుతుంటుంది. అలా కాకుండా వీళ్ళు రబ్బర్ ఫుట్ కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఇది మనకి స్పీకర్. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్పీకర్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక ఈ సబ్ ఊఫర్కి సంబంధించినటువంటి స్పీకర్ పిన్ కాన్ఫిగరేషన్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇదైతే ప్యాసివ్ సబ్ ఊఫరే, యాక్టివ్ సబ్ ఊఫర్ అయితే కాదు. మొన్న మనం చేసినటువంటి అన్బాక్సింగ్ ఏదైతే ఉందో అది యాక్టివ్ సబ్ ఊఫర్. సో ఇక టాప్ సైడ్ కూడా మనకి వీళ్ళు ఫినిషింగ్ అంతా బాగానే ఉంది. మొత్తం కంప్లీట్లీ వుడెన్ తోనే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళు దీంట్లో మనకి టోటల్ గా 5 నెంబర్ ఆఫ్ శాటిలైట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ సెంటర్ స్పీకర్ అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ద బ్యూటిఫుల్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా లైట్గానే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది సెంటర్ స్పీకర్ అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఆంక్యో బ్రాండింగ్తో పాటు మనకి స్పీకర్కి సంబంధించినటువంటి పోర్ట్స్ని కూడా, అంటే ప్లగ్ చేసే పోర్ట్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా ప్లాస్టిక్ బిల్డే. సో ఇక్కడైతే వీళ్ళు వుడ్ని అయితే యూస్ చేయలేదు. వేరే ప్రీవియస్ మోడల్లో మనకి వుడ్ వచ్చింది. అలాగే ఇక్కడ మనం శాటిలైట్ స్పీకర్స్ని కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి ఆల్మోస్ట్ అన్ని స్పీకర్స్ మనకు ఒకేలాగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది కూడా వీళ్ళు మనకి
ప్లాస్టిక్ బిల్డ్తోనే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్ స్పీకర్ మీరు ఇక్కడ ఒకసారి చూసారు అన్నట్లయితే ఫ్రంట్ అని, అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం కెపాసిటీ వచ్చి 150 వాట్స్. ప్రీవియస్లీ మీరు చూసింది ఏదైతే ఉందో 130 వాట్సే, కానీ ఇందులో మనకు వాటేజ్ ఎక్కువ ఇచ్చారు. అండ్ దీని ఇంపెండెన్స్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 6 ohms దాకా రావడం జరిగింది. సో ఇక ఆల్మోస్ట్ మనకి మిగతా స్పీకర్స్ అన్ని కూడా సేమ్ థింగ్. సో అన్ని స్పీకర్స్ కూడా మనకి ఇంచుమించు అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి 150 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ అయితే మనకి ప్రొడ్యూస్ చేయగలదు. సో ఓవరాల్గా ఈ సిస్టమ్ అంతా కూడా మనకి 900 వాట్స్ ఆఫ్ సౌండ్ అయితే ప్రొవైడ్ చేయగలవు. సో వీటన్నిటిని నేను సెటప్ చేసి మీకు లైవ్గా ఒక చిన్న డెమో కూడా చూపిస్తాను. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఏవి రిసీవర్ని కూడా మనం ఒకసారి అయితే చెక్ చేసేద్దాం. సో ఏవి రిసీవర్ని కూడా తీద్దాం. సో ఏవి రిసీవర్ అయితే కొంచెం హెవీగానే ఉంటాయి, ఎందుకంటే దీని లోపల ఉండేటువంటి మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో కొంచెం మనకి హెవీగా రావడం జరుగుతుంది. సో ఇక ఈ సీల్ని కూడా మనం ట్యాంపో చేసామన్నట్లయితే మనకి ఏవి రిసీవరే రావడం జరుగుతుంది. లెట్ మీ అన్రాప్ దిస్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏవి రిసీవర్ అయితే. సో పైన అంతా కూడా మీరు చూడొచ్చు ఎయిర్ వెంట్ని ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఇవి సాధారణంగా హీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఎయిర్ ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల ఇవన్నీ టెంపరేచర్స్ కంట్రోల్లో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద ఏవి రిసీవర్ మీకు ఏం లేదు, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఏవి రిసీవర్ కూడా మనకేం ప్రొవైడ్ చేయలేదు. ఇక ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఏవి రిసీవర్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆన్క్యో అనేటువంటి బ్రాండింగ్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ని, అలాగే మ్యూజిక్ ఆప్టిమైజర్ బటన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే హెడ్ ఫోన్స్కి సంబంధించినటువంటి జాక్, అలాగే స్టీరియో, మూవీ, అలాగే మ్యూజిక్ మోడ్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే డిఫరెంట్ మోడ్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ బటన్స్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే సెటప్ బటన్స్తో పాటు మనకి జోనర్ ఇన్ఫర్మేషన్ కూడా, అలాగే మనకి నావిగేషన్ ప్యానల్, అలాగే మాస్టర్ వాల్యూమ్కి సంబంధించినటువంటి నావిగేషన్ రొటేటర్ని కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ ఆక్స్ ఇన్పుట్ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని సహాయంతో మనం రూమ్లో ఉన్నటువంటి స్పీకర్ యొక్క క్యాలిబ్రేషన్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఉన్నటువంటి బటన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ట్రిపుల్ వోకల్, అలాగే బేస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ ఓవర్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏవి రిసీవర్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ HDMI అవుట్, ఇది మనం రెగ్యులర్గా టీవీ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్లూరే, DVD లేదా గేమ్, లేదా మనకి స్ట్రీమింగ్, లేదా 5 TV స్టిక్స్, లేదా మనకి రెగ్యులర్ స్ట్రీమింగ్ బాక్స్ని కూడా మనం దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి 4 పోర్ట్లు 4K HDRతో పాటు HDPC 2.2 వర్షన్ కూడా మనకు సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక్కడ మీరు చూసారంటే డిజిటల్కి సంబంధించిన కమ్యూనికేషన్ పోర్ట్స్ని మనకు వెళ్ళి ప్రొవైడ్ చేయాలి, అంటే లైక్ ఆప్టికల్ ఆడియో కావచ్చు, లేదా కోఆక్సిల్ కావచ్చు. ఒకవేళ మీరు కనుక యూరోప్లో ఉంటున్నారు అన్నట్లయితే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ US, యూరోప్ ఇట్లాంటి కంట్రీస్ అన్నింటిలో మీకు ఏం వర్క్ చేయడం జరుగుతుంది, మీరు యాంటెనాని ఇక్కడ స్టిక్ చేయాలి, లేదు అన్నట్లయితే FMని ఇక్కడ, అంటే రెగ్యులర్ మన ఇండియాకి అయితే ఇక్కడే రావడం జరుగుతుంది. ఇక ఆడియో ఇన్పుట్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే లైన్ అవుట్ను కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ప్రీ అవుట్ లైక్ సబూఫర్, యాక్టివ్ సబూఫర్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే మీరు దీని ద్వారా అవుట్పుట్ తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి రొటేటర్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సరౌండ్కి సంబంధించినటువంటి స్పీకర్స్, అలాగే సెంటర్కి సంబంధించినటువంటి స్పీకర్స్, సబూఫర్. ఒకవేళ మీరు కనుక ఇప్పుడు ఈ మోడల్కి వచ్చినటువంటి ప్యాసివ్ సబూఫర్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ పోర్ట్ కమ్యూనికేట్ చేయాలి. ఒకవేళ యాక్టివ్ సబూఫర్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం దీన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనే ఒక షార్ట్ డయాగ్రామ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ రెగ్యులర్ పవర్ కార్డ్. సో ఇక్కడ ఓవరాల్గా మనకి 5 స్పీకర్స్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఏవి రిసీవర్, అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ లెఫ్ట్, అలాగే ఇది సెంటర్ స్పీకర్, అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ లెఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక సరౌండింగ్ సంబంధించినటువంటి 2 స్పీకర్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇదొక స్పీకర్, అలాగే ఇక్కడ మరొక స్పీకర్ని అయితే నేను ప్లేస్ చేశాను. సో అన్ని కనెక్షన్స్ అయితే కనెక్ట్ చేసేసాం. ఇక ఫైనల్లీ ఈ టైమ్ టు సెటప్. సో ఫస్ట్ మీరు ఆర్క్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇట్లా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ ద ప్రోడక్ట్. సో స్టార్ట్ చేయబోయే ముందర అన్ని స్పీకర్స్ని కనెక్ట్ చేశారు లేదా ఒకసారి చెక్ చేసుకోమంటుంది. తర్వాత స్పీకర్ సెటప్ చూసుకోమంటుంది. సో అన్నీ నేను సెటప్ చేశాను. నెక్స్ట్ సో ఇక్కడ మీకు ప్రస్తుతం మీరు వాడుతున్నటువంటి స్పీకర్స్ ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. 5.1 లేదా 2.2 లేదన్నట్లయితే 3.2 లేదన్నట్లయితే 2.1 ఛానలా, లేదా 3.1 ఛానలా, లేదా 4.1 ఛానలా, లేదా 5.1 ఛానలా. సో ఇప్పుడు మనం వాడుతుంది ఏదైతే ఉందో 5.1 ఛానల్ కాబట్టి 5.1 ఛానల్ ఎస్ సబూఫర్ ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టంగానే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రంట్ లెఫ్ట్ ఉంది, సెంటర్ ఉంది, ఫ్రంట్ రైట్ ఉంది, అలాగే హైట్ లెఫ్ట్ లేదు, హైట్ రైట్ లేదు, ఎందుకంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు కాబట్టి దీంట్లో. డాల్బీ అట్మాస్కి అయితే ఈ ఏవి
రిసీవర్ సపోర్ట్ చేస్తుంది, కానీ మనం 5.1లోనే అంటే డెడికేటెడ్గా దానికి సంబంధించి సపరేట్ స్పీకర్ అయితే ఉండదు. తర్వాత సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, అలాగే సబ్-వూఫర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఫైనల్లీ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనకి బూట్ అవటం అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఇది బ్లూరే లేదా డీవీడీలో సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను స్ట్రీమింగ్ బాక్స్లో అయితే కనెక్ట్ చేశాను. సో స్ట్రీమింగ్ బాక్స్కి అయితే దీన్ని చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను స్ట్రీమింగ్ బాక్స్కి చేంజ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ అమెజాన్ ప్రైమ్ అయితే బూట్ అవటం మీరు చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇది వచ్చేటప్పటికి మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ 5.1 స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ప్యారలల్గా ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నారు అన్నట్లయితే మీకు డాల్బీ అట్మోస్ ఎనేబుల్ అయి రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో DTS X అలాగే DTS విర్చువల్ X సపోర్ట్ కూడా తీసుకొని రావడం మరొక విశేషం. 4Kలో HDR కంటెంట్ని అలాగే HDPC 2.2 కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. అంటే ఇన్పుట్ పోర్ట్స్ని వీటిని సెలెక్ట్ చేసుకొని అవుట్పుట్ మనం టీవీకి ఆర్క్లో అవుట్పుట్ అయితే ఫెంటాస్టిక్గా చూడొచ్చు. ఇక కొన్ని శాంపిల్ వీడియోస్ కూడా చూశారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ప్రొడక్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇది వచ్చినప్పటికి మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. సో 5.1లోనే డాల్బీ అట్మోస్ కింద కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏం లేదు, రేర్ ఉండేటువంటి స్పీకర్స్ మీరు ఫ్రంట్ సైడ్కి తీసుకెళ్లారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇది డాల్బీ అవుట్పుట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ 5.1 ఛానల్ అయితే మీరు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇది వచ్చేటప్పటికి DTS X అలాగే DTS విర్చువల్ X అలాగే మనకి డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో 5.1లో డాల్బీ అట్మోస్ ఎలా వస్తుంది అనుకుంటున్నారా? సో రేర్ ఉండేటువంటి స్పీకర్స్ మీరు ఫ్రంట్ కనుక కాన్ఫిగర్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఇది డాల్బీ అట్మోస్ కూడా మనకి అవుట్పుట్ తీసుకొని రావడం జరుగుతుంది. సో రెగ్యులర్గా DTS అలాగే డాల్బీ డిజిటల్ అలాగే డాల్బీ డిజిటల్ ప్లస్ వీటికి సంబంధించినటువంటి అవుట్పుట్స్ని అయితే మనం ఆడియోని ఆస్వాదించవచ్చు. ఇందాక మీరు శాంపిల్ వీడియోస్ని కూడా చూశారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.